అందరికీ వందనం. ఎలక్షన్స్ నామినేషన్స్ ముగిసినాయి. లాస్ట్ డే ఫర్ విత్డ్రావల్ కూడా అయిపోయింది. ఇంకా బరిలో అందరూ ఉన్న వాళ్ళందరికీ నా శుభాశీస్సులు. అయితే ఈరోజు ముఖ్యంగా అలా బయటికి వెళ్ళడం జరిగితే ఈ కాంగ్రెస్ ఒక ఆటో, దాంట్లో ఒక టీవీ, ఆ టీవీలో కడప ఎంపీ అభ్యర్థి మా మేనకోడలు వైఎస్ షర్మిల గారు స్పీచ్ ఇస్తున్నారు. అంటే ఎక్కడో ప్రజల మధ్యలో ఇచ్చిన స్పీచ్లో కింది నుంచి లైట్స్ పడుతున్నాయి, మొహం సరి కనపడట్లే. ఆ స్పీచ్లో ఆవిడ అంటున్నారు, అన్ని పార్టీల వాళ్ళు డబ్బులు ఇస్తారు, మీరు ఆ డబ్బులు తీసుకోండి. అన్ని పార్టీల వాళ్ళు డబ్బులు ఇస్తారు, ఆ డబ్బులు తీసుకోండి, ఆ డబ్బులు మీవే. కానీ ఆలోచన పెట్టి, అంటే బుర్ర పెట్టి ఓటేయండి అన్నారు. ఒక రకంగా చూస్తే ఆమె చెప్పింది కూడా సమంజసంగానే ఉంది. కానీ ఒక జాతీయ పార్టీని భుజాన వేసుకొని, అంటే నేను ఆమె విజయవాడలో జరిగిన మీటింగ్ కూడా నేను అటెండ్ అయ్యాను. అక్కడ ఏముందంటే అందరూ ఒక షర్మిలని ఒక జయలలితలాగా చూడడము, కొంతమంది కాలు మొక్కడము, పెద్ద పెద్ద నాయకులు కాంగ్రెస్కి జోష్ వచ్చేస్తుంది అన్నమాట. అంటే వైఎస్ఆర్సీపీలో ముఖ్యంగా మనం గమనించినట్టయితే అక్కడ ఆల్రెడీ స్ట్రాటజీ టీం వాళ్ళు డిసైడ్ చేశారు క్యాండిడేట్స్, ఎవరు గెలుస్తారు, ఎవరికి బలం ఉంది, ఎవరు మంచి చేశారు అనేది అక్కడ డిసైడ్ అయిపోయింది. సో అక్కడ సీట్ రాదు ఎవరికి. ఇంకా వేరే పార్టీ చూసుకుంటే నాణ్యత లేని పార్టీలు కల్లబుల్లి కథలు చెప్పి ఈ టీడీపీ అయినా కానీ ఆ కూటమి బీజేపీ అయినా కానీ అసలు ఉనికి లేని పార్టీలు అని చెప్పవచ్చు. మాది ఒక పార్టీ, బోడి పార్టీ ఒకటి ఉండే. నేను ఇండియన్ ప్రజా కాంగ్రెస్కి జాతీయ ప్రధాన కార్యదర్శి, అంటే జనరల్ సెక్రటరీ, నేషనల్ జనరల్ సెక్రటరీగా. యాక్చువల్గా కడపలో ఎంపీ స్థానానికి, కుప్పంలో ఎమ్మెల్యే స్థానానికి వేయాలనుకున్నాను. అంతకుముందు పులివెందుల, కుప్పం వేద్దాం అనుకున్నా ఎమ్మెల్యే స్థానాలకి. తర్వాత పులివెందులో ఎందుకులే, ఇంకా జగన్ని ఏమని ఢీ కొట్టగలం మనం. ఎందుకంటే ప్రజలకి ఆయన అన్యాయం చేస్తున్నాడు అనే విషయం చెప్పాలంటే దానికి చాలా సమయం పడుతుంది. ఎలా అన్యాయం అంటే, ఇంతకుముందు కొన్ని నాకు తెలిసి ఒక 20-30 సంవత్సరాల క్రితం పల్లె అంటే ఎలా ఉండేదంటే, చుట్టూ పంటలు, పచ్చని పైర్లు, నిండా నీళ్లు, ఇంట్లో నిండా ధాన్యం. అది పల్లెల రైతన్నల యొక్క పరిస్థితి. ఈరోజు మనం పల్లెలకు వెళ్తే రైతులు ఏం చేస్తున్నారంటే, రైతులు వెళ్ళి ఈ ఏదో ఆసరా అంట, పొద్దున పోయి గంటసేపు కూర్చుంటే పని చేయకుండా 350 రూపాయలు ఇస్తున్నారు. ఇప్పుడు ఈ కూలి రైతు అంతా పోయి అక్కడ పోయి డబ్బులు తెచ్చేసుకున్నారు. అంటే పెద్ద రైతులకి కూలీలు లేరు, వాళ్ళు కూడా పోయేసి లైన్లో నిలబడి డబ్బులు తెచ్చుకుంటారు. ఒక ఇంట్లో ఒక 2-3 ఉన్నారు అనుకోండి, 350 రూపాయలు తెచ్చేసుకుంటే హ్యాపీ, గడిచిపోద్ది. టీవీ చూసుకుంటా, ఈ స్వైపింగ్ చేసుకుంటా కూర్చోవచ్చు. అంటే ఒకప్పటి పల్లె ప్రాంతంలో ధాన్యం, పంటలు అలా పండించుకుంటామండి రైతులు. ఇప్పుడు పండించడం మానేశారు. అంటే అన్నం పెట్టే రైతు ఇప్పుడు ఎదురు చూస్తున్నాడు ఆ 350 రూపాయల కోసం. ఆ తర్వాత ఫ్రీ రైస్ వస్తుందేమో, రేషన్ రైస్ వస్తుందేమో, 1వ తారీఖు ఏమొస్తుందో. అంటే మీరు గమనించారా, జగన్ పరిపాలనలో కానీ, అంతకుముందు చంద్రబాబు పరిపాలనలో కానీ మనం ఈ మధ్య అంటే ఏమి ఇచ్చుకుంటూ వస్తున్నారు వాళ్ళు, పథకాలు అని చెప్పేసి ఇచ్చేవాడిని ఇట్లుండే చెయ్యి, ఇట్లా ఇచ్చేవాడిని అడుక్కునే వాళ్ళగా తయారు చేస్తున్నాడు. ఇది ప్రజల్లోకి తీసుకోవడం అనేది అంత సులభమైన విషయం కాదు. నేను అంటున్నా, ఒకవేళ
అదే అవకాశం కానీ అదే పవర్ నాకు నింటే మనము ప్రతి రైతుని మినిమం అంటే ఒక రైతు కుటుంబం అని చూసుకుంటే ఒక భార్యాభర్త వాళ్ళిద్దరు 1,00,000 రూపాయలు వాళ్ళు సంపాదించుకుంటే వాళ్ళే గవర్నమెంట్కి ఒక 20% ట్యాక్స్ మనకి ఇచ్చేస్తారు. నెలకు చెప్పేది నేను 1,00,000 రైతన్న నెలకు 1,00,000 సంపాదించుకోగలిగితే అంటే అంటే ఒక పంట ఒకవేళ 4 నెలల పంటలు ఉంటాయి, 6 నెలల పంటలు ఉంటాయి. అలా వేసుకున్నప్పుడు ఆ పంట ఫలాలు వచ్చినప్పుడు వాళ్ళకు నెలసరి ఆదాయం 1,00,000 రూపాయలు వచ్చినట్టయితే వాడు ఈ ఆసరా ఏమొస్తుంది, ఈ పెన్షన్ ఏమొస్తుంది, ఈ బీమా ఏమొస్తుంది, ఈ బాధ వదిలేసుకొని గవర్నమెంట్కి ట్యాక్స్ ఎంత ఇవ్వాలి 20% ఇవ్వండి, ఇస్తారు వాళ్ళు. మీరు 1,00,000 రూపాయలు వాళ్ళ అర్నింగ్ కెపాసిటీలో పెడితే వాళ్ళ ప్రతిభని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని గవర్నమెంట్ ఎంప్లాయీగా తీర్చిదిద్ది వాళ్ళకి ఒక బలమైన విశ్వాసం, మీరు మీ పని చేయండి అని చెప్తే వాళ్ళు పని చేస్తారు. రైతన్నలు కష్టానికి భయపడే వాళ్ళు కాదు. అలాంటిది ఇప్పుడు ఏమైతా ఉంది, ఈరోజు ఏమైతా ఉందంటే రైతన్నలు కష్టపడకుండా ఏదో పెళ్ళికి విందు పోయినట్టుగా ఇంట్లో వంట చేసుకోకుండా పోతే, అంటే ఒకప్పుడు అందరికీ వీళ్ళే వడ్డించే రైతులు, అంటే నేను చెప్పేది వాళ్ళు పంట పండించుకుంటూ అందరికీ మనమందరం తినే ఫుడ్ రైతన్నలు పండిస్తున్నప్పుడు మరి ఈరోజు రైతు ఆసరా 350 రూపాయలు మా ఇంటి ఎదురుగా కొంచెం పక్కన ఈ అందరు హాస్పిటల్స్కి వెళ్ళొస్తారు. ఫాతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఒక 50 మందో 40 మందో 30 మందో వెళ్తారు, ఆడపోయి పండుకొని వస్తారంట. వాళ్ళకు ఎంతో ఇస్తారు. వీళ్ళ చేతికి నాకు తెలిసి ఒక 100, 150, 200 అలా వస్తుంది. మధ్యలో దీనికి ఒక వాడిసే ఈ బ్రోకర్ గాడు ఉంటాడు, వాడు ఎక్కువ తెచ్చుకుంటాడు. వాళ్ళను అక్కడి నుంచి వెహికల్ వస్తుంది, వాళ్ళు ఎక్స్చుకొని పోతారు. అక్కడ ఏం జరుగుతుంది తెలియదు, ఏం లే అడవై పండుకోవాలంట, అన్నం పెడతారు, అన్నం తినేసి 200 తెచ్చేసుకుంటారు. ఏం పథకాలండి ఇవి? దేనికోసము అంటే పని చేసేవాడిని పని చేయనీయకుండా వానికి పథకాల పేరుతో మొహాన కొడతామంటే డబ్బులు. ఇది ఏ విధంగా దేనికి హేతువు అంటే ఇంకా ఇది నేననేది ఏమంటే జగన్ అన్న గత 5 సంవత్సరాలు చేసినది నాకు మేనల్లుడు వరుస అవుతాడు, రాజశేఖర రెడ్డి బాబు వరుస అవుతాడు. అయినా కానీ మనము ఇంటలెక్చువల్ ఆలోచన చేస్తే జగన్ అన్న చేసింది ఈ 5 సంవత్సరాలు చేసింది పరిపాలన కాదు, ప్రజల మీద రివెంజ్. అంతకుముందు చంద్రబాబు ఏం చెప్పాడంటే 2014 ఎలక్షన్స్లో రైతు రుణాల మాఫీ, ఉచిత కరెంట్ ఫర్ ఎవ్రీబడి, ఏదో సమ్ నాన్ సెన్స్ చెప్పాడు. పాపం జగన్ ఏమన్నాడంటే అప్పుడు, అరే బాబు ఇవి నేను అది ఇచ్చేవి వీలు పడినవిరా, మీకు చెప్తే ఎందుకు అర్థం చేసుకోరు, అవి వాడు ఇయ్యడు, నేనే ఇవ్వలేను, ఇచ్చేదైతే నేనే ఇచ్చేవాని కదా, నేను ఇస్తానని ఇవ్వకుండా ఉండలేను, మాట తప్పను మనమే తప్పని చెప్పాడు. అయితే అక్కడ ఏం చేసింది, ప్రజలు మోసపోయి చంద్రబాబును నమ్మి ఎవడన్నా చంద్రబాబు నమ్ముతాడండి అసలు? వాని కొడుకే వాడిని నమ్మడు, వాని భార్య వాడిని నమ్మదు. చంద్రబాబును నమ్మినోడు అంటే పర్సనల్గా నాకు వాడికి క్యారెక్టర్ తెలియదు, కానీ పుట్రే చేయబడిన క్యారెక్టర్ ఎన్టీఆర్ అంటాడు ఇంత పనికి మాలిన వాడు లేడు. కేసీఆర్ అంటాడు ద మోస్ట్ నొటోరియస్ యూజ్లెస్ క్రికెట్ పాలిటిషియన్ ఎవడన్నా ఉన్నాడంటే వాడే చంద్రబాబు అంటాడు. అలాంటి వాడిని ఎందుకు నమ్ముతారో తెలియదు, అసలు ప్రజలు ఎందుకు అనుకుంటారో కూడా తెలియదు. అంటే ఆప్షన్ లేక ఇప్పుడు సడన్గా ఒక వ్యక్తికి పట్టం కట్టినాము, మన జగన్కి పట్టం కట్టినాము, ఆయన ఏదో చేయాలనుకుంటే చేయలేకపోయినాడు అని వీళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకొక ఆప్షన్ వెతుకుంటారు అనమాట. ఇప్పుడు ఎవడున్న ఆప్షన్ ఎవడు లేడు. ఇప్పుడు నాకు 2 ఫ్రెండ్స్, ఒకడు రాము, ఒకడు సోము. రాము మంచోడు, సోము చెడ్డోడు అనుకుందాం. అయితే రాముతో గొడవ అయినప్పుడు నేను ఏం చేస్తాను, రాము నాకు ఎందుకో నచ్చట్లా,
నేను వెళ్తాను సోము పోతా. సోముగా డెకాట్ దొంగవాడు. రాము నాకు చెప్పకుండా ఇంట్లో నీళ్ళు తాగెళ్ళాడు. అరే నాకు చెప్పకుండా మా ఇంట్లోకి వచ్చి నీళ్ళు తాగెళ్ళాడు అని చెప్పేసి రాముకు ఓటేయకుండా, రాముతో స్నేహం చేయకుండా, సోము బంగారు వజ్రాలు ఇంట్లో ఉండేటివి దొంగతనం చేసే రకం వాడు. ఇప్పుడు వాడిని ఎలా నమ్ముతారు ప్రజలు? ఇప్పుడు చంద్రబాబు నమ్మడానికి 2014 మేనిఫెస్టోలో వాడు ఏం చేశాడని వాళ్ళకి మళ్ళీ చేసినట్టుగా రికార్డ్స్ అన్నీ పుట్టిస్తాడు, నమ్మిస్తాడు, ముంచుతాడు. అమరావతిలో సెక్రటరేట్ ఎలా ఉంది? ఒకసారి మనం హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ మనం వెళ్ళి ఆ సెక్రటరేట్స్ ఎలా ఉన్నాయి చూస్తే, మన అమరావతి సెక్రటరేట్ నేను 4-5 సార్లు వెళ్ళా. మార్చి ఏప్రిల్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళని కలవడానికి, కొన్ని మా ఇండియన్ ప్రజా కాంగ్రెస్ తరఫున రిక్వెస్ట్ పెట్టుకోవడానికి వెళ్ళా. ఇది కూడా సెక్రటేరియట్ అన్నా అంటే ఒక చిన్న కాలేజ్ కూడా అంతకంటే బాగుంటుందండి. చంద్రబాబు మనకు చూపించింది, రాజమౌళిని పెట్టి చూపించాడు, ఒక 70 సినిమా చూపించాడు మనకి. చూపించి ఒక స్కూల్ లెవెల్కు తగిన అలాంటి సెక్రటరీతో అక్కడ నిర్మించాడు. మరి టెంపరీ అన్నమాట చాలా. అంటే అక్కడ ఒక ల్యాండ్ మాఫియా జరిగింది. చంద్రబాబుకు అక్కడ ల్యాండ్స్ కంప్లీట్గా హెరిటేజ్ ల్యాండ్స్ అయితేనేమి, తన బినామీ ల్యాండ్స్ మొత్తం ఏదో దేశం మీద ప్రేమ పోయినట్టు, ఏమో రాష్ట్రం మీద అతిగా ప్రేమ ఉన్నట్టు, మనకి ఏది క్యాపిటల్ అంటున్నాడు. ఆడ క్యాపిటల్ వస్తే ఏం జరుగుతుందంటే సింపుల్గా చెప్తానండి. ఒక పొలం ఉంటుంది, వాడు 30,000 కొనింటాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అది 3 లక్షలు అయింది, బాగా పెరిగింది. ఇప్పుడు ఏమైపోయిందంటే అక్కడ దాన్ని ఒక ఇండస్ట్రియల్ హబ్ కానీ లేకపోతే ఒకటి ఇట్లా రోడ్డుకు పక్కన ఉండడం కానీ జరగడంతో సడన్గా అక్కడ క్యాపిటల్ వచ్చిందనుకోండి, ఈ 3 లక్షలు విలువ కాస్త 6 కోట్లకు వెళ్తుంది. ఒక ఎకరా చెప్పేది 3 లక్షలు అంటే 200 టైమ్స్ పెరుగుతుంది. ఈ రాజకీయ నాయకులు చేసేవి ఎట్లా వీళ్ళు వాళ్ళకి జీతాలు ఎంత ఉంటాయి? ఒక సీఎం చూసుకుంటే జీతం ఎంత ఉంటుంది మీకు తెలుసా? నాకు తెలిసి ఒక 5 లక్షల కంటే ఎక్కువైతే ఉండదు నెలకి. మరి నా కొడుకులు ఖర్చు పెట్టేటివన్నీ చూస్తే ఎలా ఉంటుందంటే వాడు పుట్టగానే షాజహాన్ పుట్టినట్టు ఉంటాయి అన్నమాట. అయితే ఎలాగా ఇవన్నీ అయితే అంటే వాళ్ళ ఆస్తులు వాళ్ళు అది 200 టైమ్స్ పెరిగిందంటే దాని అర్థం ఏంది? 3 లక్షలు విలువ ఉండే ఒక ఎకరా ల్యాండ్ కాస్త 3 లక్షలు విలువ ఉండేది 30 లక్షలు కాదు, 30 కాదు, 300 కాదు, 600 లక్షలు అంటే 6 కోట్లు పెరుగుతుంది. ఇలాగా రాజకీయ నాయకులు డబ్బులు సంపాదించుకుంటారు. అది ఇండైరెక్ట్గా దానంతకు వాళ్ళ ఆస్తులు వాళ్ళు పెరుగుతూ ఉంటాయి, అది వేరు. ఇప్పుడు రాజకీయ నాయకుల అస్త్రాలు ఎలా ఉంటే కనీసము నేను చెప్పేది ఏమంటే ప్రజలు కోరుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు అమరావతిని క్యాపిటల్ చేస్తా అట్లా కాదు, చెప్పండి, నిజం చెప్పండి. ఇప్పుడు జగన్ ఏం చెప్పాలంటే నేను వస్తే పులివెందులను క్యాపిటల్ చేస్తా, పులివెందుల్లో నా ల్యాండ్ వాల్యూస్ 500 టైమ్లు పెరుగుతాయి, 500 రెట్లు పెరుగుతాయి, లేదా 100 రెట్లు పెరుగుతాయి అనుకోండి కనీసం. అంటే ఆ పెరిగిన అమౌంట్ని నేను కొంచెం సగం అమ్మి దాన్ని నేను బడ్జెట్లో ప్రవేశపెడతా, దాన్ని బడ్జెట్లో కలుపుతా, నా సొంత డబ్బుల్ని ప్రజలకు పంచుతా, పేద ప్రజలకి. అప్పుడు నీ స్వర్గలోకమందు ఉన్న ఫలము అధిక మగును. నువ్వు ఎప్పుడైతే పేద ప్రజలకి ఎప్పుడైతే నీ సొంత ఆస్తిని పంచుతావో నువ్వు స్వర్గంలో నీకు ధనం పెరుగుతుంది. అలా కాకుండా అవినాష్ రెడ్డి కడప ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నాడు. నాకు వచ్చిన న్యూస్, నేను ఇది స్వయంగా చూడలేదు, కానీ ఇది లోపల ఉండే వ్యక్తులు చెప్పిన న్యూస్ అనమాట. జైల్లో ఈ కొన్ని పోస్టులు ఉంటాయి, కుక్ పోస్టులు, ఈ గార్డెనర్ పోస్టులు ఉంటాయి, వాటికి 4 లక్షలు లంచం అడిగాడంట. తర్వాత ఇది ఇప్పుడు చాలా ఇయర్స్ క్రితం, 4 ఇయర్స్ అప్పుడెప్పుడు. రీసెంట్గా నేను వినింది ఏంటంటే చిన్న ఉద్యోగాలు 30,000 జీతం వచ్చే చిన్న ఉద్యోగాలకు 8 లక్షలు అడిగారంట.
అవినాష్ రెడ్డిని ఈ కేసు వేయాల్సింది నాకు తెలిసి అసలు ఆయనకు డబ్బులు లేకపోతే, అంటే ఇది పక్కన పెట్టండి, ఇప్పుడు ఒక వ్యక్తి డబ్బులు లేవు, అప్పుడు వాడు అడుక్కుంటాడు, బెగ్ బారో ఆర్ స్టీల్ అనుకుంటా అనమాట. అడుక్కుంటా, ఆకలి వేస్తుంది అమ్మ ఆకలి అని అడుక్కుంటారు. బారో లేదు, డబ్బులు లేవు, వేరే వాళ్ళ దగ్గర అప్పు తెచ్చుకుంటాడు, లేదంటే దొంగతనం చేస్తాడు. ఈ లంచగొండితనం అనేది దొంగతనం కంటే పరమ నీచం. అంటే ఒక రైట్ పర్సన్ ఏదైతే జాబ్కున్నాడో వానికి జాబ్ ఇవ్వకుండా నీకు నచ్చిన వానికి డబ్బులు తీసుకొని ఇస్తున్నావంటే అది దొంగతనం కంటే నీచమైనది. అంటే ఏం చెప్పాలి దానికి, అంత నీచమైంది అనమాట. అరే నీకు అంత పెద్ద పోస్ట్ ఇచ్చేస్తే లంచం తీసుకుంటే, నీకు ఆ రోడ్డు మీద ట్రాఫిక్ కానిస్టేబుల్ లంచం తీసుకుంటున్నారు 10-20 లారీ వాళ్ళని ఆపేసి, వాళ్ళకు నీకు ఏం తేడా ఉంటుంది? వీరంతా నా బంధువర్గమే. కానీ నేను చెప్పేది ఏంటంటే, నీ పొజిషన్ నువ్వు ఎంజాయ్ చేయి. ఎవడన్నా లంచం ఇచ్చడానికి వస్తే అవినాష్ రెడ్డి ఉన్నాడు అనుకోండి, ఏమని చెప్పాలా? ఇంతకుముందు పొలిటీషియన్స్ లాగా లంచం తీసుకొని వస్తే ఇవ్వండి బాబు అని ఆ ₹1,00,000 కొన్ని లక్షలు తీసుకొని దాచుకుండే పనికి మాల పొలిటీషియన్ అనుకున్నారా? అవినాష్ రెడ్డి లంచం తీసుకోడు అనే టైప్ ఉండాలి మనిషి, కబాలి స్టైల్ చెప్తున్నాను. కానీ అరే ఈ రచ్చ ఏంది అసలు? అంటే నాకు వచ్చిన న్యూస్ జెన్యూన్ అని నేను అనుకోని చెప్తున్నాను, బహుశా తీసుకుంటూ. కానీ ఒకవేళ నిజంగా తీసుకుంటే, ఒకవేళ అవినాష్ రెడ్డికి ఈ వీడియో వెళ్తుంది, ఖచ్చితంగా వెళ్తుంది. సెన్స్ తోటి ఆలోచించేయండి. మనకు ఒక రెప్యుటేషన్ ఉంది, యూ ఆర్ రిప్రజెంటింగ్ అవర్ పీపుల్. నీ జాబ్ ఏంటి? ఇక్కడ ఉండే కష్టాలు తీసుకెళ్ళి యూ గో టు లోక్సభ అండ్ యూ క్రై అవుట్. ఇక్కడ ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని నువ్వు అక్కడ అరవాల. ఎంతసేపు నీ ఈ గోల, అసలు వివేకానంద రెడ్డికి నీకు సంబంధం చంపలేదని చెప్పేసి చాలా మందికి తెలుసు, ఇది ఇట్ ఈస్ కుట్ర అని తెలుసు. ఇప్పుడు సునీత ఉంది, వివేకానంద రెడ్డి కూతురు, దానికి తెలియదా వాళ్ళ నాన్న వేరే దాన్ని పెళ్లి చేసుకున్నాడు, ఆస్తి పోతుందని చెప్పేసి. ఇప్పుడు చంపిస్తే గింపిస్తే ఎవరు చంపించాలా? ఆస్తి పోయేది ఎవరికి? సునీతకి. సునీత వాళ్ళే చంపించిండాలా లేదా? ఇప్పుడు ఎందుకని సునీత జగన్కి వ్యతిరేకిస్తూ ఉంది అంటే, వాళ్ళ నాన్న చంపింది ఎవరో ఇప్పుడు ఈయన పనిలోనే వదిలిపెట్టుకొని వాడు ఒక రంకు ఫెలో వైఎస్ వివేకానంద రెడ్డి చేసుకుంటే డైరెక్ట్గా అందరికీ తెలిసేట్టు, ప్రజల్లో ఉండే మనిషి కదా, ప్రజలకు తెలిసేట్టుగా ఆర్భాటంగా చేసుకుంటొచ్చు కదా. తాగడము అది అసలు అంటే ఇంత మాకందరికీ వివేకానంద అంటే మాకు పిలుస్తేనే మా ఇంటికి వచ్చి అది తీసుకునే వ్యక్తి. ఏదైనా సమస్య ఉంటే దాని గురించి ఒక ఫోన్ కాలో లేకపోతే చేసి హెల్ప్ చేసే వ్యక్తి. అయితే మా అమ్మ చెప్పింది అనమాట, చనిపోయారు మా చెల్లి. ఒకసారి మా చెల్లి వెళ్ళొస్తాను అంకుల్ అని ఎక్కడికో వెళ్ళారో సంథింగ్, నాన్న మా చెల్లి అతను వెళ్ళొస్తాను అంకుల్ అంటే, నేను నీకు బాబు అవుతా అని చెప్పి చెయ్యి ఇలా షేక్ హ్యాండ్ తీసుకుంటా ఇలా అన్నాడంట. అంటే మా చెల్లి ఎడ్డి మొహంది పోయి అమ్మకి చెప్పిందంట, నా బాబు అవుతాను బాబు అని పిల్లని అడిగాడు అని చెప్పేసి. అంటే వాడు ఒక రోగ్, వాడు హీఈస్ ట్రైంగ్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ యూ అంటే అనుకున్నా, వీళ్ళు ఇంటికి వచ్చేది ఏదో మనకి హెల్ప్ చేయాలని కాదు, మన ఆడల్ని చూసిపోవాలనో లేకపోతే వాళ్ళని అందంగా ఉంటే వాళ్ళతో చేయగలపాలనో జొల్లు కార్చుకోవడానికి వస్తున్నారు వీళ్ళంతా. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మన బంగారం మంచిదైతే మనము దేనికి భయపడాల్సిన అవసరంలా, నేను భయపడలా. అయితే అప్పుడు ఆ టైంలో మా చెల్లి డైవర్స్ తీసుకొని ఉంది, సింగిల్గా ఉంది.
మళ్ళీ ఇప్పుడు పెళ్లి చేసుకుందాం అనుకోండి అంటే వీడికి ముసలి నాగుడికి మా చెల్లి కావాల్సి వచ్చిన వాడికి అంటే తప్పు లేదనుకోండి ప్రపోజ్ చేయడంలో. కానీ అలాంటి వ్యక్తి నేను చెప్పేది ఏంటంటే ఒక వ్యక్తి ఒక పొజిషన్ వచ్చిన తర్వాత ఆ స్టేచర్ ఆ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఇట్ హ్యాస్ టు బి ఎగ్జాంపుల్, ఇట్ హ్యాస్ టు బి ఎ మొరల్ బూస్టింగ్ ఫర్ అదర్స్. యువకులు వాళ్ళని చూసి ఇలాంటి నాయకుని మనం ఎన్నుకున్నాం అని సంతోషంగా ఫీల్ అవ్వాలి. ఇప్పుడు ఆ రోగాన్ని ఇప్పుడు మన వీడియో బయట పెట్టారు, కరెక్ట్గా ఎన్నికలకు ముందు ఎందుకు పెట్టినాడు బయట? ఈ వీడియో ఇంతకుముందు లేదా? ఇదంతా జిమిక్స్. అంత ప్రజలని మాయ చేసి మభ్యపెట్టి వాళ్ళు స్థానాలు పొందుకోవాలి. అయితే ఇప్పుడు మరి ప్రత్యామ్నాయం ఏముంది? నేనన్నా జగన్ చేసింది ఇప్పుడు పరిపాలన కాదు, ఇట్స్ ఎ రివెంజ్ ఆన్ పబ్లిక్. ఎందుకంటే అరే బాబు వాడు చెప్పినాడు, వాడు చేయలేడు. చంద్రబాబు అంటే నన్ను ఓడగొట్టినారు, ఇప్పుడు నేను చెప్తా పథకాలు ఆమెకు కావాలా, ఫ్రీ మనీ కావాలా? మీరేమన్నా అడక్కు తినేవాళ్ళు ఏమరా ప్రజలారా? మీకు చెప్తా కానీ అని అడగనోని కూడా వాని మోహన్ కొట్టాడు డబ్బులు. ఇట్లా వేసి బటన్తో కొడుతున్నాడు, పచ్చక 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 పచ్చకని ఇక్కడ కొడుతున్నాడు. అవి పోతున్నాయి, ఎక్కడ పోతున్నాయి, ఓడిపోతున్నాయి తెలియదు, కానీ మొత్తానికి పోతున్నాయి. మనకు మాత్రము బడ్జెట్లో ఖాళీ, లోటు, అప్పు అవన్నీ సరే. అవన్నీ ఎవడికి ఇప్పుడు ఒక వ్యక్తికి స్టేట్ ఇన్ని లక్షల కోట్లు అప్పు ఉందంటే వాడికి ఏం పట్టించుకోవట్లేదు. అది వాడు అనుకుంటున్నాడు నా అప్పు కాదు కదా అనుకుంటున్నాడు. తెలుసు నువ్వు ముందు వస్తాయి దానికి. సో ఇప్పుడు షర్మిల ఎందుకు వచ్చింది? కడపలో అసలు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ లేదు. సో వాళ్ళు ఏమనుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు, ఎవరు బకరా? ఇప్పుడు నా గురించి కూడా చెప్పుకోవాలి. నాకు ఇండియన్ ప్రజా కాంగ్రెస్ అనే పార్టీలో సడన్గా కొత్తగా నేను మార్చ్ 14th మార్చ్ 12th వాళ్ళు కాల్ చేశారు. మారేప గారు నన్ను రికమెండ్ చేశారు, మంచి అభ్యర్థి చూడండి, మీ పార్టీకి పనికొస్తాడు. తను సొంతంగా పార్టీ పెట్టుకున్నాడు, అది రిజిస్టర్ కాలేదు. సో ఈసారికి మీరు ఏమైనా చూడండి అన్నమాట. సో ఏమైంది, వాళ్ళు కాల్ చేశారు, ఇంటర్వ్యూ చేశారు. శ్రీధర్ గారు ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పిలిచారు, ప్రెస్ మీట్ పెట్టేశారు. నాకు కూడా చెప్పలేదు. నేషనల్ జనరల్ సెక్రటరీ ఇచ్చారండి నాకు. అంటే పార్టీ అధ్యక్షుడు, ఫౌండర్ ఎవరైతే ఉన్నారో సొంత పార్టీ లాగా అదే లెవెల్లో నేషనల్ జనరల్ సెక్రటరీ ఉంటారు అనమాట. అంత పెద్ద హోదా ఇచ్చారనమాట నాకు. స్టన్ అయిపోయా. అంటే నేను అంతా వాళ్ళని ఇంప్రెస్ చేశాను, నేను అంతగా వాళ్ళని ఇది చేస్తానని నేను చాలా స్టన్ అయిపోయి, చాలా ఆనందంగా ఫీల్ అయిపోయి నా పనులని అసలు నిద్రపోకుండా పార్టీ కోసం పనిచేయడం స్టార్ట్ చేశాను. తర్వాత నాకు ఇంకొక పదవి ఇచ్చారని నాకు తర్వాత అర్థమైంది, ఇంటర్నేషనల్ బకరా. అంటే నన్ను వాడుకుంటున్నారు అంతే, నా మేధస్ కాదంటే వాళ్ళు కావాల్సింది. నా దగ్గర ఏదో డబ్బులు ఉన్నాయి, నేను అమెరికాకు పోయాను కదా, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నాకు పెద్ద ఆస్తిపరుడిని, నేను వాళ్ళ ఖర్చు అంటే వాళ్ళకు. పార్టీలో ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీలో నేను గమనించింది ఏంటంటే, ఎవడే కానీ మన డబ్బులు పెట్టుకోడంట. నేనేమంటానంటే, మీరు కటరైనా వేసుకుంటారంటారా, నేను బట్టలు పెడతాను. అంటే పార్టీ ఖర్చులు ఎలాగంటే మినిమం 0 బడ్జెట్ అనమాట. బేసిక్గా కరపత్రాలు మనం పోయినప్పుడు మన మేనిఫెస్టో ప్రజలకు చేర్చి వాళ్ళకి ఇవ్వడానికి, తర్వాత జెండాలు, కండువాలు అవి ఇస్తాంలే కొంతవరకు అని అనుకున్నా. కానీ వీళ్ళు ఎలా ఉన్నారంటే, నామినేషన్ కూడా నేను వేయాలంట వాళ్ళకి. అప్పుడు అనుకున్నా, ఓహో వీళ్ళు నేను అమెరికాకు వెళ్ళేసాను కాబట్టి వీడు నేషనల్ లెవెల్లో జనరల్ సెక్రటరీ, ఇంటర్నేషనల్ లెవెల్లో బకరా. అక్కడికి ఇల్లు బెంగళూరులో ఉండే ఇల్లు అమ్మాలని ట్రై చేశాను. అది చేతికి వచ్చినట్టు వచ్చి పోలే. దేవుడు నన్ను దాన్ని కాపాడనుకుంటా, లేకపోతే ఈ 80 లక్షలు అలా నీళ్ళలో కలిసిపోయింది. అయితే ఆ పంచసూత్రాలు, పార్టీకి పంచసూత్రాలని పిచ్చి సూత్రాలు ఉన్నాయన్నమాట ఇండియన్ ప్రజా కాంగ్రెస్కి. మాతృ దేవోభవ తల్లి లాంటి పరిపాలన అంట. బాగానే ఉంది, అందరినీ సమంగా చూసే పరిపాలన అని అనుకోవచ్చు. ఓకే. తర్వాత మద్యపాన నిషేధం చేస్తే గిస్తే మొత్తం దేశం అంతా చేయాలి. ఎందుకంటే ఒకవేళ ఓన్లీ ఒక స్టేట్ చేశారంటే స్టేట్ బౌండరీస్ అంతా ఈ పక్క రాష్ట్రాలు తెచ్చుకోవడము,
తర్వాత లిక్కర్ ఇది నాటుసారాలు చేసుకొని ఇది చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు వెస్టర్నైజేషన్లో మద్యం తాగకుండా ఉండేవాడు చాలా ఒక 10 మందిలో 2 మద్యం తాగుతారు. ఇప్పుడు లేడీస్ కూడా తాగుతున్నారు. మద్యపానం ఆవును జాతీయ జంతువు చేయాలంట, అదొక నినాదం. బూట్స్తో కొడతామని చెప్పినాం అంటే నేను చెప్పలే. ఇప్పుడు చాలామంది బీఫ్ తినే వాళ్ళు ఉన్నారు. మరి ఆవును జాతీయ జంతువు మరి ఎద్దునే కదా అని తెలియదు, ఇంక వాళ్ళ ఓట్లు రావు. నేను చెప్పా ఇవి జాతీయ జంతువు ఆల్రెడీ ఒకటి ఉంది, మళ్ళీ ఇంకొక జాతీయ జంతువు నువ్వు పెడతావు. ఇప్పుడు ప్రతిపాదన తీసుకొని వస్తావు. ఎన్ని జాతీయ జంతువులు పెడతారు? అన్నీ పెడతారు జాతీయ జంతువులు. ఏమన్నా ప్రతిపాదన దానికి ప్రజలకు ఏమన్నా మేలు జరుగుతుందా? మద్యపాన నిషేధం అంటే కనీసం ఇంకొక లేడీ చెప్పారు, శివపావన్ గారు, మద్యపాన నిషేధం రోజు తాగకుండా వీకెండ్స్ ఫ్రైడే 5 o'clock నుంచి స్టార్ట్ చేయండి, సండే 12 o'clock వరకు పెట్టండి అని చెప్పడం జరిగింది. మంచి ఆలోచన. తాగే నా కొడుకు 6 రోజులు తాగుతారులే అని. ఇప్పుడు మద్యపాన నిషేధం అది కష్టం. ఇంకొకటి మానవ సేవ అని చెప్పి ఇంకొకటి పెట్టారు. అంటే లోకల్గా ఉండే సమస్యలను వెతికి వాళ్ళకి సహాయం చేయాలా అని చెప్పేసి నేను చెప్పిన పంచసూత్రాలు తీసి పక్కన పెట్టండి అని చెప్పేసి హ్యాపీ పార్టీని నేను నిర్మించాలనుకొని దానికి నేను అధ్యయనం చేసినప్పుడు దేశంలో ఉండే ప్రధానమైన సమస్యలు మాఫియాలు ఉన్నాయి. ఇంకా అంటే విద్య మాఫియా, చదువు విద్యాధనం అని చెప్తూ నిన్ను మోసం చేస్తున్నారు, నీ యొక్క ధనాన్ని తీసుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళు లంచాలు తీసేసుకొని దాచుకుంటారు కదా, ఈ లంచం తీసుకుని దాచుకునే దొంగల దగ్గర నుంచి విద్య అని పేరు చెప్పేసి వాళ్ళు ఆ లంచాలతోటి సగం చేసుకుంటున్నారు. మళ్ళీ వైద్యం మాఫియా. ఒక డాక్టర్ కావాలంటే కొన్ని 20 కోట్లు ఖర్చు అవుతుందండి ఒక డాక్టర్ కావాలంటే. ఆ డాక్టర్ గారు అది మభ్యపెట్టి వాళ్ళని మోసం చేసేలాకుంటున్నాడు. విద్య వైద్యం మాఫియా నడుస్తూ ఉంది. తర్వాత రక్షించాల్సిన పోలీసే మాఫియా. ఒరే అమాయకుడు ఒకడు వచ్చేసి కంప్లైంట్ ఇస్తే వాడు సంపాదన చూసి వాని దగ్గర డబ్బులు లాక్కునే పరిస్థితి ఏర్పడుతుంది. తప్పు చేయని వాడు వాడిని శిక్షిస్తున్నారు. అంటే వాడు మంచికి వచ్చాడో చెడుకు వచ్చాడో అని తెలియకుండా వాడిని శిక్షిస్తే అన్నలాగా అక్కలాగా కాపాడాల్సిన పోలీసులే నిన్ను రౌడీల్లాగా ఆకు రౌడీల్లాగా నీ దగ్గర ఉండే ఆస్తులు కొట్టేయాలని చూస్తే ఎక్కడికి పోతున్నాం మనం? సరే, పోలీసులు వాడు రాస్తాడు, రైటర్లో ఒకడు కథలు రాస్తాడు. వాడు ఉండేది వాళ్ళకి ఇప్పుడు కానిస్టేబుల్స్ ఉండేది పోయి కనుక్కోవాలి కదా ఏం జరిగినది అనేది. వాళ్ళు కనుక్కోరు. వాళ్ళ ఊహను రాజమౌళి వాళ్ళ నాయన ఉన్నాడు కదా విజేంద్ర వర్మ, ఆ స్టోరీ రైటర్ కంటే వీళ్ళు బాగా మన త్రివిక్రమ్ ఉన్నాడు కదా, దానికంటే పట్టు ఉండి రాస్తారు వాళ్ళ ఊహ. ఒరే మీరు చేయాల్సిన పనులు మీరు చేయండి రా. ఇన్నోవేషన్ అనేది మీకు సంబంధించిన విషయం కాదు. ఇన్నోవేషన్ సైంటిస్ట్ సంబంధించిన విషయము, సాఫ్ట్వేర్కి సంబంధించిన విషయము, మెడికల్ దాంట్లో సంబంధించిన విషయం. మీరు చేయాల్సిన పని చేయండి, రూల్స్ ప్రకారము మీరు చేయండి. అమాయకులు కానీ హింస పెడితే మాత్రం ఒరే మీకు ఉంటుందిరా, పోలీసు వాళ్ళు అయినా కానీ ఎవరైనా కానీ. ఎందుకంటే ఒక ప్రజలని ఒక లెవెల్ వరకే పీడించగలుగుతారా మీరు. ప్రజలను ఒక లెవెల్ పైన మీరు పీడించినారంటే తిరుగుబాటు వస్తే మళ్ళీ ఆ పోలీస్ శాఖ అనేది లేకుండా పోతుంది. నేను ఒకవేళ చీఫ్ మినిస్టర్ అయి ఉంటే, అంటే నేను పార్టిసిపేట్ చేయడం లేదండి, ఒకవేళ అయి ఉంటే ఒక పోలీస్ శాఖనే 10 రెట్లు పెంచాలి. అంతమంది కావాలి. ఎందుకంటే తక్కువ మంది పోలీసులు ఉంటే దానివల్ల ఉపయోగం లేదు, వాళ్ళు చేయలేరు. ఇప్పుడు ఒక కనీసం 100 మంది కన్నా ఒక పోలీసు ఉండాలి. అంటే పోలీసు అంటే వాడు రక్షకుడు, మనం రక్షించేవాడు ఒకడన్నా ఉన్నారు, 100 మందికి ఒకడన్నా ఉన్నారు. అయితే గత 5 సంవత్సరాలు జగనన్న చేసినది పరిపాలన కంటే దాన్ని రివెంజ్. ఒరే మీకు పథకాలు వద్దంటే అది చేయలేం రా మేమంటే మీరు వాడిని నమ్మి జితులమారి నక్క అయిన చంద్రబాబుని నమ్మి మీరు ఓటేస్తారు కదా.
డబ్బులు కావాలన్నా అడగని వాడికి, అడిగిన వాటికి, చెప్పని వాటికి, మేనిఫెస్టో లేని వాటికి కూడా ఇచ్చుకుంటా. కొత్త రిక్షా వాడు, ఆటో వాడు, ఇది షాపులు, మత్స్యకారులు, పాస్టర్లు, ముఖ్యంగా పాస్టర్ల గురించి మాత్రం చెప్పాలా. పాస్టర్లు అనేది చాలా కష్టం. ఎందుకంటే పాస్టర్ అనే దానికి అసలు బైబిల్లో పదమే లేదు, పాస్టర్ అనే పదం. జీసస్ క్రైస్ట్ పాస్టర్ అనే మాటనే చెప్పాల. ఖాళీగా ఉండే ప్రతి ఒక్కడు పాస్టర్ అంటే కుదరదు. అతనికి దానికి ఒక నిర్ధారమైన ఇది లేదు పాస్టర్ అనే దానికి. సో వాళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు హిందువులకి స్వాములకు ఇస్తున్నారు కదా, మీరు ఇమాములకు ఇస్తున్నారు కదా, మరి మాకు ఇవ్వండి సమ్ క్రైటీరియా పెట్టేసని. వాళ్ళు ఏడుపు ఉంటాయి అనుకోండి. ప్రతి గ్రూపు ఎందుకు గ్రూప్ ఫామ్ అవుతుందంటే, అన్యాయంగా ఒక గ్రూప్ ఎందుకు ఫామ్ అవుతుందంటే, అన్యాయంగా ఏ విధంగా అడ్వాంటేజ్ తీసుకోవాలి. ఒకడుంటే ఏం కాదు కదా, అందుకని ఒక గ్రూప్ని క్రియేట్ చేసుకుంటారు. రిలీజియన్, రీజియన్, క్యాస్ట్, తర్వాత కలర్, క్రీడ్, థాట్ ప్రాసెస్. ముక్కు సొట్టకుంటే ఒక గ్రూప్ చేసుకుంటారు వాళ్ళు, కన్ను లొట్టబెట్టే ఒక గ్రూప్ చేసుకుంటారు. ఇలా ఈ గ్రూప్ చేసుకొని వాళ్ళకు పనికి మళ్ళీ సిద్ధాంతం ఏర్పాటు చేసుకొని, ఇంతకుముందు ఉండేదానికంటే ఇప్పుడు ఇంతకుముందు ఉండే గ్రూప్ కంటే ఇప్పుడు ఫస్ట్ ఒక గ్రూప్లో ఒకరిని పెళ్లి చేసుకోవాలి, శ్రీరాములా ఉండాలి అని అంటే ఇంకొక గ్రూప్ వచ్చి నలుగురు చేసుకోవాలి, ఇంకొక గ్రూప్. అప్పుడు ఏమవుతుంది, ఇద్దరు చేసుకోవాలనేది ఫస్ట్ గ్రూప్లో లేదు కాబట్టి చిన్నగా వాడు ఎట్లా ఒకట్లా ఈ గ్రూప్లో జరిపోతారు. ఇంకొకరు మీరేం చేయాల్సిన అవసరంలే, స్వర్గానికి పోవాలంటే ఊరికి పోతారు అంటే దాంట్లో గ్రూప్లో గెలిపోతుంటారు. సో ఇట్లా ప్రజలను మభ్యపెట్టే విధంగా గ్రూపులు ఫామ్ చేసుకొని తినేది ఎవరంటే మత పెద్దలు. అసలు దేవునికి నీకు మధ్యలో మధ్యవర్తి ఎవడు ఉన్నాడంటే అది నీ మూర్ఖత్వం. దేవుడు మన లోపల, మన ఆత్మ, మనకు మనిషికి మాత్రమే ఆత్మ ఉంటుంది, జంతువులకు ఉండదు. ఒకవేళ ఆత్మ గురించి మనం తెలుసుకోలేకపోతే మన జీవితం అంతా జంతువులాగా బతికినామని అర్థం. నువ్వు నీ పిల్లల కోసం బతుకుతున్నావు, నువ్వు డబ్బు సంపాదన కోసం బతుకుతున్నావు అంటే నువ్వు కేవలం జంతువులాగా బతుకుతున్నావు అని అర్థం. నువ్వు ఫైటింగ్, పదవి కోసం ఫైటింగ్, అధికారం కోసం ఫైటింగ్ చేస్తున్నావు అంటే నువ్వు ఒక జంతువులాగా బతుకుతున్నావు అని అర్థం. అందుకే ఈ రాజకీయ నాయకులకు అందరికీ ప్రార్థన చేసేవాళ్ళు పూజారులు, పాస్టర్లు, ఇమాములు అంటారు. ఎందుకంటే వాళ్ళు రాజకీయ నాయకులు జంతువు బతుకు బతుకుతారు, జంతువు చావు చూస్తారు, కుక్క చావు చూస్తారు. మనం రాజీవ్ గాంధీ చూడండి, కుక్క చావు కదా, రాజశేఖర రెడ్డి చూడండి, కుక్క చావే కదా. అలా కుక్క చావే చూస్తారు. వాళ్ళలో ఆత్మలో దేవుని ఆత్మని నింపుకొని వాళ్ళు చేసే పనుల్లో ధనాపేక్ష లేకుండా చేసే పరిస్థితి ఉండదు. వాళ్ళు ఎంతసేపు అవతలతో టార్గెట్ చేసుకుంటూ మాట్లాడారు. ఇప్పుడు నేను అడుగుతా సీఎంకి, ఏం పని నీకు అసలు అవతలను టార్గెట్ చేయాల్సిన అవసరం ఏమో, నువ్వు చేసుకుంటావు, ఇంకా టైం ఉంది కదా నీకు, నువ్వు చేసుకుంటావు, పని చేసుకుంటావు. అయితే సో ఇప్పుడు షర్మిల బాహుబలిలో ఒక డైలాగ్ ఉంటుంది, అంతర్యుద్ధం ఏమంటుంది అనమాట, శివగామి రమకృష్ణ, కుటుంబంలోని అంతర్యుద్ధం ప్రమాదకరం అంటారు. ఇప్పుడు ఈ పనికి మాలిన వైఎస్ వివేకానంద రెడ్డికి ఆయన బొమ్మ పెట్టుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు కాబట్టి సరే, రాజశేఖర రెడ్డి బొమ్మ పెట్టుకున్నాడు, ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఈమెకు ఒక సపరేట్ పార్టీ పెట్టుకుంది కదా అక్కడ తెలంగాణలో. సపరేట్ పార్టీ పెట్టుకొని నేను పెళ్లి చేసుకొని ఇక్కడికి వచ్చాను కాబట్టి నేను తెలంగాణ పిల్లని మరి నీకు నేను అప్పుడే అన్నా షర్మిల ఇంకా బయటికి అందరితో అన్నాం కానీ ఆమెకు చెప్పలేదు. చెప్పింటే బాగుండు పెళ్లి కలిసి, కనీసం ఒక వీడియో చేసినా కానీ వాళ్ళు చూసిండేవాళ్ళు. నువ్వు తెలంగాణలో నువ్వు రాణించాలనుకున్నప్పుడు కొంచెం ట్రైనింగ్ తీసుకొని తెలంగాణ యాస నేర్చుకోలేవా నువ్వు? నీకు అంత కమిట్మెంట్ లేదా? అనవసరంగా తిరిగి 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 కంటెస్ట్ చేయకుండా వచ్చేస్తుంది. మంచిదే, ఓడిపోయి సిగ్గుపోయేదానికంటే మరి అది నోరు మూసుకుని వచ్చావు, అది ఇస్ వెరీ గుడ్. ఇప్పుడు అక్కడే ఏం పీకలేకపోయింది దానివి,
ఇటు పవన్ కళ్యాణ్ కూడా పావులా కాదు అమ్ముడుపోయేవాడు. ఒక పావులు వచ్చేదాని మొదలు మనకి రూపాయి ఇచ్చామనుకో వాడు ఎగురుగుతాడు. ఎందుకంటే వాడికి ఒక గోల్ అంటే ఏముండదు. దానికి అథారిటీ దారికి తీసిన తర్వాత సూపర్ డూపర్ హిట్. ఇప్పుడు కూడా కొన్నిసార్లు బోరు కొట్టినప్పుడు కొంతసేపు అథారిటీ దారి చూస్తాను. తర్వాత ఒకటి వచ్చింది అజ్ఞాతవాసి. అజ్ఞాతవాసి వచ్చినప్పుడు వాడు డబ్బులు తీసుకొని ఖర్చు పెట్టేసుకున్నాడు. ఫ్లాప్ అయినాక మళ్ళీ డిస్ట్రిబ్యూటర్లు డబ్బులు అడుగుతున్నారు. ఓరని ఇదేంద్రా ఖర్చు పెట్టేసిన మళ్ళీ ఎక్కడి నుంచి తెచ్చా అని చెప్పేసి తిప్పలు పడి పాపం తెచ్చిచ్చాడు. అప్పుడు అర్థమైపోయింది, ఓహో డ్యాన్స్ వేస్తే మోకాలు నొప్పులు వేస్తున్నాయి, యాక్టింగ్ చేయాలంటే నీరసం వచ్చేస్తుంది, ఏదన్నా ఈజీ వే ఆఫ్ ఇన్కమ్ ఎన్నుకుందామని చెప్పేసి పాలిటిక్స్లోకి వచ్చినాడు పవన్ కళ్యాణ్. అక్కడ ఇక్కడ సేమ్. అక్కడ ఒక డైరెక్టర్ ఉంటాడు, ఒక ప్రొడ్యూసర్ ఉంటాడు, ఒక స్క్రిప్ట్ రైటర్ ఉంటాడు అనమాట. ఒక స్క్రిప్ట్ రైటర్ మాటలు రాస్తాడు, డైరెక్టర్ ఎట్లా చెప్పాలో చెప్తాడు, ప్రొడ్యూసర్ వచ్చి డబ్బులు ఇస్తాడు. ఇక్కడ సేమ్ అది అక్కడ చేసింది ఇక్కడ చేస్తున్నాడు అంతే. ఎందుకంటే ఒకసారి చెప్పిన దానికి ఇంకోసారి చెప్పిన దానికి పొంతన ఉండదు. ఇప్పుడు వాడే కానీ మన స్క్రిప్ట్ వాడు రాసుకుంటే ఇంక ఒకసారి చెప్పిన దానికి ఇంకోసారి చెప్పిన దానికి పొంతన ఉంటుంది. పవన్ కళ్యాణ్కి వాడికి అసలు కొంచెం సిగ్గుగా ఉండాలి కదా. దానికి డిపాజిట్లు కూడా రాని ప్లేసెస్ ఉన్నాయి తెలంగాణలో. ఒక సీట్ కూడా గెలవలేకపోయినాడు. అక్కడేం పీకలేకపోయినాడు, ఇక్కడ వచ్చి పీకాడంట. ఇది ఏదో సినిమాలో బిజినెస్ మ్యాన్ సినిమాలో ఎక్కడి నుంచి వచ్చినవరా అంటే హైదరాబాద్ అంటాడు, ఆంధ్ర. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఏందిరా పీకేదంటే నువ్వు ఇక్కడ పీకినోడల్లా ఇక్కడి నుంచి వచ్చినోడు అని అంటాడు. అది బాగానే ఉంది, సినిమా డైలాగ్స్ అన్నీ చెప్పుకోవడం. కానీ ఈ పవన్ కళ్యాణ్ గారికి ఎగిరెగిరి ఏమరా దేనికి రా పాలిటిక్స్కి వచ్చినావంటే జగన్ దింపడానికి అంటాడు. నాకు అసలు రాజకీయ అనుభవం లేదు నిజంగా. నేను అనౌన్స్ చేసుకున్నాను, నేనే సీఎం. మా ఫౌండర్ అన్నాడు, నేను చంద్రబాబు నాయుడుతో జగన్కు అగెన్స్ట్ కంటెస్ట్ ఇస్తానండి. ఎందుకంటే మన వాయిస్ వెళ్ళాలా, మన మేనిఫెస్టో వెళ్ళాలా. నేను తయారు చేసుకున్న మేనిఫెస్టో అది ఆ మేనిఫెస్టో బలం ఏంటంటే అది ప్రజలను తాకుతుంది. దాన్ని వెళ్ళాలి. నేను గెలవాల్సిన అవసరంలా. నేను పెట్టిన మేనిఫెస్టో జగన్ కానీ చంద్రబాబు నాయుడు కానీ చూసి అరే ఇది బాగుందే అని ఇంకొక సీఎంలు అని చూసి అరే ఇది బాగుందే దీన్ని ఫాలో అయిదామే అని పెట్టుకుంటే మన దేశము ప్రపంచ దేశాలలో నెంబర్ 1 అవుతుంది. ప్రజలంతా సంతోషంగా ఉంటారు. ఇప్పుడు ఎవడున్నాడు ప్రజలు సంతోషంగా? సో ఈ దీంతో ఇప్పుడు వచ్చిండేది నేను ఫైనల్ మళ్ళీ చెప్తాను. జగన్ లాస్ట్ 5 సంవత్సరాలు తీసుకునింది రివెంజ్. ఒరే నా కొడుకులారా, వాడు ఇవ్వలేడురా చంద్రబాబు గారు, రైతు రుణాలు మాఫీ చేయలేడురా అవి అని చెప్తే వినలేదు, వాడు చేయలే అని అడిగిన దానికి అడగని దానికి మొహాన డబ్బులు తీసుకోవడం, కొట్టడం, బటన్ కొట్టడం, వీళ్ళ మొహాన్ మీద డబ్బులు పడడం. అట్లా పూర్తిగా మనల్ని అడుగు తినే వాళ్ళని తయారు చేసేసాడు జగన్. మరి రైతులు అలాగే ఉన్నారు. రైతులు పోయేసి 350 రూపాయలు తెచ్చుకుంటారు పొద్దునే. ప్రతి ఒక్కడు ఏదో వస్తుంది ఏమంటే అన్న ఇచ్చినాడు అని. అరే అన్న, అరే జగన్ అన్న, నువ్వు ఏమన్నా మీ నాయన సొమ్ము ఏమన్నా లేక అమ్మి ఇచ్చినావా, లేకపోతే నీ సొంత ఆస్తి ఏమన్నా అమ్మి పీకి ఇచ్చినావా? ప్రజలకు ఇచ్చిన బడ్జెట్ నేను ఇన్కమ్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్ అంటూ రకరకాలుగా జిఎస్టీ, ఆ ట్యాక్స్, ఈ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్ అని ప్రభుత్వానికి కడుతున్నా. అట్లాగే ప్రతి ఒక్కరు కడుతున్నారు. మా డబ్బులు మాకు ఇచ్చేదానికి ఏమో నీ అబ్బాస్మో ఇచ్చినట్టు ఫీల్ అయ్యి చేస్తావు కదరా. బటన్ నొక్కినామంటే నేను ఊరి బయట ఇల్లు కడతావా? ఏం పారెంటీ ఏం రా వాళ్ళకి? సెంటర్లో తీసుకో, ఒక ల్యాండ్ తీసుకో, ఒక 20 అంతస్తులు 30 అంతస్తులు కట్టు, పేదవాళ్ళకి కట్టి పెట్టు. ఊరి బయట పొలాలు నువ్వు 1 సెంటు 2 సెంటు అనుకుంటా ఇచ్చుకుంటా, ప్రజలకు ఇచ్చుకుంటే నువ్వు ఇల్లు ఇచ్చుకునేది ఆడ ఒక మళ్ళీ మీ నాయన పేరు వైఎస్ఆర్ ఇది అది వైఎస్ఆర్ ఘాటు, వైఎస్ఆర్ ఎందుకురా నాయన నీకు అంత పిచ్చి? అంటే నీ ఫోటో సిద్ధం. సరే, ఇప్పుడు ఉండే వాళ్ళ ఎదవల్లో జగన్ ఎదవే బెటర్. ఎదవ అనకూడదు కానీ ఇప్పుడు ఉండే క్రూక్స్లో జగన్ క్రూక్ ఈజ్ బెటర్ క్రూక్. షర్మిలాగా వచ్చేసి ఎందుకు పాలిటిక్స్కి వచ్చిందో నాకు తెలీదు. అయితే మంచి నాయకత్వపు లక్షణాలు ఉన్నాయి. మా నాయన పేరు వాడుకొని మా అన్న వచ్చినాడు, నేను జగన్ వదిలిన బాణాన్ని నేను వైఎస్ రాజశేఖర రెడ్డి కూతుర్ని
జగనన్న వదిలిన బాణాన్ని ఇప్పుడు జగనన్నకి తిరిగి కూర్చుతున్నాను వెనకల. జగనన్నకేసి నేను కూర్చుతున్నాను, జగనన్న వదిలిన బాణాన్ని. మరి నీ బాణం, నీ డైరెక్షన్ ఎక్కడ ఉండాలా? నువ్వు ఒక కుటుంబం అన్న తర్వాత కలిసిపోవాలా. అరే నువ్వు సపరేట్గా నువ్వు అసలు కాంగ్రెస్ ఆంధ్రాలో, తెలంగాణలో గెలిచిందని ఆంధ్రాలో గెలుస్తుందని ఎట్లా అనుకుంటారా మీరు? ఇప్పటికి కూడా హైదరాబాద్ను వదిలేసిన దొంగ చంద్రబాబు నాయుడు ఆ నోటుకు అనేది ఓటుకు నోటు సమ్ సూట్ కేసు తీసుకుంటామంటే ఎవరిని మనం అన్నీ ఇక్కడ బయటపడిపోతున్నాయి, మన దొంగతనం అంతా, మన పంచాయతీ అంతా ఇక్కడ బయటపడిపోతుందని దొంగగా పరిగెత్తుకొని వచ్చి ఇక్కడ అమరావతి కట్టుకుంటే ఆ పేరుతో సొమ్ము చేసుకున్నాడు చంద్రబాబు. రియల్ ఎస్టేట్ పెంచుకున్నాడు హ్యాపీగా. ఇప్పుడు పొరపాటు చేసింది ఏమంటే ఆ రియల్ ఎస్టేట్ పెరగక ముందు కొన్నాడు ఒకటి, దాంట్లో లాభాలు వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ తనకుండే అమౌంట్ అంతా తీసి అక్కడ అమరావతి దగ్గర ల్యాండ్స్ కొన్నాడు వాళ్ళ బినామీ పేర్లలో. ఇప్పుడు ఏమైపోయింది? డబ్బులు లేవు. ఇప్పుడు అమరావతి క్యాపిటల్ కాదనేటప్పటికి అవన్నీ సగం రేటు పడిపోయినాయి. కొనేవాడు ఎవడు లేడు. అప్పు తీసుకొని అడుగు తింటూ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. జగన్ ఆ లిక్కర్ మాఫియా, శాండ్ మాఫియా, ఈ కబ్జాలు, లంచాలు, భయంకరమైన లంచాలు అన్ని తింటి అంతా మొత్తం టీము సీఎం పేషి అంతా. ఇప్పుడు ఇంతకుముందు లోకల్గా కూడా తినేవాళ్ళు ఎంపీలు, ఎమ్మెల్యేలు. ఇప్పుడు లోకల్గా ఎంపీలు, ఎమ్మెల్యేలు తినేదానికి వీలు లేదు. మొత్తం సీఎం పేషి నుంచి లంచాలు తిని 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 బాగా బలిసినారు వాళ్ళు. ఇప్పుడు నేనంట ఎవడు గెలిచినా కానీ జగనే సీఎం. ఎందుకంటే 100 కోట్ల నుంచి 500 కోట్లకు ఒక్కొక్కరిని కొనేస్తాడు. టీడీపీకి 100 సీట్లు వచ్చినా కానీ సీఎం జగనే. ఊరికే మీరు ప్రజలు ఊరికి టైం వేస్ట్ చేసుకోకుండా అది వేసేది ఏదో వాడికి వేస్తే ఎమ్మెల్యే గాడికి ఇచ్చే డబ్బులు ప్రజలకు ఖర్చు పెడతాడని నా ఉద్దేశం. జగన్ ఒకవేళ ఖర్చు పెట్టకపోతే మీరేం భయపడద్దని నేనున్నా. మెట్తో కొట్టి నా బైబిల్ ఏమనుందంటే ఒక మాట, నీ ఆస్తి నమ్మి పేదలకిమ్ము, నీకు కలిగినది అంతయు అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు అంటే స్వర్గలోకమందు నీ యొక్క ఫలము అధికమగును. నీ యొక్క అక్కడ ఉందిరా బాబు. అక్కడ ఇప్పుడు వీడికి జగన్మోహన్ రెడ్డికి 2 కూతుళ్ళు, వాడికి ఒక వారసుడు లేడు. సంపాదించుకుని ఏం చేసుకుంటాడు వాడు? పిచ్చి నా కొడుకు. వాళ్ళ పిల్లలు దాన్ని వేస్ట్ చేస్తారు అంతే. అయితే ఇప్పుడు జగన్ కన్నా తెలివైనవాడు అయితే ఇప్పుడు తన ఆస్తిలో ఒక 1% తను పెట్టుకొని, తనకు ఎంత కావాలో తనకు పెట్టుకొని మిగిలినది పేదలకు ఇవ్వాలా? ఎంతకాలం పేదల మీద పడి తిని 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 అది చెయ్యి. నా ఆస్తిలో 99 నేను రూపాయి తీసుకుంటా జీతం అంటే అది సరిపోదు. నీ ఆస్తిలో పెరిగినది నువ్వు 1% పెట్టుకో, 99% ఇవ్వు. దెన్ అంటే ఎవరికి రియల్ నీడ్ ఉన్న వాళ్ళకి ఇవ్వు. నువ్వు మీ బినామీలకు ఇచ్చుకున్నావు అంటే వేస్ట్ అది. సో ఒక టీం పెట్టేసి ఎవడే కానీ అడుక్కునేవాడు ఉండకూడదు, ఎవడే కానీ ఆకలితో చావకూడదు, ఎవడే కానీ ఇప్పుడు పల్లెలకు పోతే మొత్తం వాళ్ళకి ఫిజికల్ ప్రాబ్లమ్స్ అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఫుల్ ఉంటాయి కానీ ఎక్కడికి చూపించుకోరు. భయం, పోతే ఏం పీక్కుంటారు అని, ఏ కిడ్నీ లాక్కుంటారు, ఏదో ఒకటి ప్రాబ్లమ్, స్కానింగ్ గినింగ్ అని చెప్పి సతాయిస్తారు, భయం. అలాగే కుంటుతూ వంగుతూ పల్లెలకు పోయినప్పుడు వాళ్ళు చూస్తే బాధ అవుతుంది నాకు. వాళ్ళకి ఏం చెప్పాలో కూడా అర్థం కాదు. మీరు ఇలా ఉండాలని చెప్పడానికి కూడా వీలు కాదు. అలాంటి భయంకరమైన పరిస్థితులు. మరి నేను చెప్తున్నా కదా, నా ఆస్తి అమ్మి పేదలకు ఇస్తా, జగన్ ఆస్తి అమ్మి పేదలకు ఇస్తా, ఇంకా షర్మిల ఆస్తి అమ్మి పేదలకు ఇస్తా. ఎవడెవడైతే డబ్బులు దాచుకున్నారో వీళ్ళ ఆస్తులు అమ్మి పేదలకు ఇస్తాను. ఎలాగా అంటే మతం అన్నని అడగదండి, అది ఇచ్చేస్తా అని మాట ఇచ్చినారంటే ఇచ్చేస్తా. సస్తా అంటే సస్తా, ఇస్తా అంటే ఇస్తా. ఎందుకంటే నేను పర్సనల్గా ఐఎమ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. టాప్ 3లో ఉంటాను అనుకుంటా నేను. ఐ డోంట్ నీడ్ ఎనీథింగ్. నేను అమెరికాకి పోయినా కానీ మంచిగా $352 to $450 per hour ఇన్వెస్టర్స్ వీసాలో ఒక 8 crores ఖర్చు పెట్టుకుని పోయినానంటే దాదాపు 9 crores సంవత్సరం నేను ఒకనే సంపాదిస్తా. నేను పెళ్లి చేసుకుని వెళ్ళానంటే నాకు కాబోయే భార్య కూడా ఆల్మోస్ట్ ఇతరులు సంపాదించేదానికంటే ఒక 4 గంటలు సంపాదించగలుగుతుంది, ఫ్రెషర్ అయినా కానీ. ఎందుకంటే మధ్యలో లేయర్స్ తింటా పోతారు అనమాట. పర్సనల్లీ ఐఎమ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. కానీ
ఒక పేదవాళ్ళ కోసం, అంటే మన భారతదేశం కోసం, మన భారతదేశాన్ని ఆ యొక్క భారతదేశం అంటే రాజులు, సామంత రాజులు, పోరస్, అలెగ్జాండర్ వాడు మొత్తం అంతా జయించుకుంటూ వచ్చినప్పుడు పోరస్ అంటాడు, ఏంట్రా నీ ఆఖరి కోరిక అలెగ్జాండర్ అంటే, పోరస్ అంటాడు, ఇఫ్ యు ఆర్ ఏ కింగ్ ట్రీట్ మీ లైక్ ఏ కింగ్. అంటే ఒకవేళ ఇతను కింగ్ ట్రీట్ చేయలేదనుకో, యువర్ నాట్ ఏ కింగ్ అని. వాడు ఎంపరర్ అయ్యి కూడా అలెగ్జాండర్ పోరస్ని షబాష్ అని వదిలేస్తాడు అనమాట. లాస్ట్ అలెగ్జాండర్ పోదా నా చేతులు బయటపెట్టి బుర్చండ్రా, ఖాళీ హాత్ ఆయామే, ఖాళీ హాత్ జారాము, ఉట్టి చేతులతో వచ్చినా ఉట్టి చేతులతో పోతున్నాను రా, ఇక్కడ పీకేది ఏం లేదు మనము అని. అంటే అలెగ్జాండర్ అంటే వాడు కూడా దైవ కార్యాలు, దైవ చిత్తం మనం చేయకపోతే మనది జంతువు బతికినాము. అలెగ్జాండర్ వాడు కూడా జంతువు బతికినాడు. సో ఎలాగిస్తాను అనేది నాకు అవసరం లేదు, ఎందుకంటే ఒక అభిమానులాగా ఈ పద్మవ్యూహంలో నేను చచ్చిపోతా, ఒక అల్లూరి సీతారామరాజు లాగా నేను చచ్చిపోతా. నా రక్తపు ప్రతి బొట్టులో నుంచి ఒక అల్లూరి సీతారామరాజు దువ్వేస్తాడు, వాడు పేదవాడి కోసం ఫైట్ చేస్తాడు. ప్రతి ఒక్కడు ఒక రాబిన్ హుడ్ అవుతాడు, ఎక్కడే కానీ పేదరికం లేకుండా పోతుంది. మన దేశం నుంచి పారిపోయిన మన భారతీయులంతా మళ్ళీ మన దేశానికి వస్తారు. ఎప్పుడు వస్తారంటే ఈ డాలర్ రేట్లు ఇప్పుడు 83-84 రూపాయలు ఉండే డాలర్ రేటు 10 రూపాయలు అయిందనుకోండి, ప్రతి ఒక్కరు పరిగెత్తి కూడా వస్తారు ఇండియాకి. అక్కడ ఏం లేదు, ఆడ డబ్బులు తప్ప సంతోషం లేదు, ఆడ కుటుంబం లేదు. అక్కడ అసలు ఏసీలు కానీ హీటర్లు కానీ అమెరికాలో లేవంటే సగం మంది చచ్చిపోతారు ఒక నెలకే. సగం అమెరికా పోతుంది కరెంట్ లేదనుంటే, ఆ ఏసీ హీటరు. అట్లాంటి పనికి మాల దేశాలు, మనుషులు ఉండలేని దేశాల్లో దాన్ని మలుచుకొని ఉంటున్నారు. అయితే ఇక్కడ ఫర్టైల్ దేశం ఇది. ఏం లేవు, ఊరికే మామూలుగా. అంటే చూడండి మీరు, పిల్లలు కానీ వాళ్ళు సులభంగా పడుతున్నారు ఇక్కడ. అక్కడ పోతే ప్రతి ఓడు ఫర్టిలిటీ సెంటర్ పరిగెత్తాడు. వేరే దేశాల్లో ఫర్టిలిటీ సెంటర్ పోతారు. అలాగా దిస్ అ ఫర్టైల్ కంట్రీ. నీకు 3 పంటలు పండుతాయి. నువ్వు ఇక్కడ ఉండడానికి అసలు ఏసీలు కానీ, ఫ్యాన్లు కానీ, ఏసీలు కానీ, హీటర్లు కానీ లేకుండా కూడా బతుకుతారు జనాలు. హ్యాపీగా బతికచ్చు. మోడరేట్ క్లైమేట్ ఇక్కడ ఇస్ అ వెరీ, అంటే కరెక్ట్ ఎగ్జాక్ట్గా మనకు కావాల్సిన టెంపరేచర్ ఇవన్నీ. అంటే సమ్మర్లో కొంచెం ఎక్కువ ఉంటుంది, వింటర్లో తక్కువ ఉంటుంది, బట్ నాట్ ఎక్స్ట్రీమ్స్ హియర్, నాట్ లైక్ యుఎస్ఏ, అమెరికా. ఇంకా కెనడా చెప్తే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇట్లా వేరే దేశాలకు పోయిన వాళ్ళంతా మన దగ్గరికి వస్తే మన మేధస్సు ఇప్పుడు బాగా మన ఇంట్లో, మన కుటుంబంలో ఇల్లు ఉన్నాయి అనుకోండి, మన ఇల్లు పక్కిల్లు ఉంది, బాగా తెలియని వాళ్ళంతా పక్కింటికి వెళ్ళిపోతాను అనుకో, అప్పుడు ఎక్కడ పక్కిళ్ళు బాగుంటుందా, నీళ్ళు బాగుంటుందా? అలాగే ఇప్పుడు పక్క దేశాలు బాగుపడుతున్నాయి, మన దేశాలు వెనకబడిపోతుంది. మన వాళ్ళు రావాలా, ఆ మేధస్సు రావాలా. ఆ మేధస్సు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మేధస్సు బలంగా ఉండేవాళ్ళు ఉన్నారు, కానీ ఆ మేధస్సును ఉపయోగించట్లేదే. నీకు ఉద్యోగం ఇస్తే కదా వాడి మేధస్సు అనేది బయటపడేది. అసలు వాడు ఏం కావాలో తెలిసిందే కదా. అసలు ఈ ఒక ఇంట్లో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు, ఏం చదివినారు, డేటా ఉంది అసలు గవర్నమెంట్ దగ్గర. చేద్దాం. ఇంకా నేను రాజకీయాలకు నాకు కొన్ని నచ్చలేదు. ప్రజలకు డబ్బులు ఇచ్చి ప్రజలకు డబ్బులు ఖర్చు పెట్టాలన్నా. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏం చెప్పినారు, షర్మిలమ్మ ఏమంటుంది, మీరు తీసుకోండి డబ్బులు. అరే ఎట్లా చెప్తావు షర్మిల, నువ్వు డబ్బులు తీసుకోమని చెప్పేసి అది లంచగొట్టదనం కాదా? నువ్వు ఓటర్కి డబ్బులు ఎలా తీసుకోమని చెప్తావు? వాళ్ళు ఇవ్వగా లేదు నేను తీసుకోమని చెప్తే తప్పేంది? నో, మనం నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట అది ఏమంటారంటే దట్ షుడ్ బి నీతి యావత్తు నెరవేర్చుట నీకు తగి ఉన్నది. నువ్వు వాడిని ఓటు వేసేవాడు ₹1 తీసుకున్నావు అంటే వాడు అది దొంగతనం. నువ్వు ఒక దొంగతనాన్ని ప్రోత్సహిస్తున్నావు అంటే నువ్వు ఒక దొంగ. అక్కడ పెట్టారు కదా మీరు భోజనాలు, విజయవాడలో ప్రతి చోట పెట్టినప్పుడు మీరు భోజనాలు పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు మీరు? కొంతమంది అన్నం తినడానికి పోతారు. ఇట్లా అన్నం పెట్టి
డబ్బులు ఇచ్చి మద్యం ఇచ్చి మీటింగ్లకు పిలుచుకొని వాళ్ళను మభ్యపెట్టి, ఇది కాదు. నేను షర్మిల 2 మీటింగ్కి పోయినాను, అక్కడ చెప్పిందే ఇక్కడ చెప్తుంది సేమ్. మీరు కావాలంటే వీడియోస్ ఉంటాయి కదండి, ఇక్కడ చెప్పింది అక్కడ చెప్తే, అక్కడ చెప్పింది అక్కడ చెప్తుంది. మీకేం పని పడలేవా? మోడర్న్ టెక్నాలజీ ఒక్కసారి రికార్డ్ చేయండి, అన్ని చోట్ల వేయండి. అలా మంది మార్పటం ఎంత ఉందో వాళ్ళు తెలుసుకోవాలన్నమాట. వీళ్ళు తెలుసుకుంటే పార్టీ టికెట్ అమ్ముకోవచ్చు, వాళ్ళు వచ్చి చెప్తారు, వేరే మాడతారు అన్నమాట. ఇట్లా పాలిటిక్స్ అనేటివి అంత నీచంగా చేస్తే, అదే కొన్ని వీడియోస్ చూసాను. ఇండిపెండెంట్గా అయినా కానీ మీరు రండి, యువకులు రావాలా, కొత్త బ్లడ్ రావాలా, దేశాన్ని బాగు చేసే వాళ్ళు రావాలా, డబ్బులు పంచకుండా గెలిచే రూట్స్ కూడా ఉన్నాయి, అవి రావాలా. డబ్బులు కాదు, మీరు మీ యూ ప్రజలకు మేము వస్తే ఇది చేస్తాం అనేది రావాలి. అంతేగాని ఇప్పుడు ఉండే పాలిటిక్స్ నాకైతే అస్సలు నచ్చలేదు. నాకు కానీ కొంచెం టైం ఉంటే నేను దుమ్ము లేపిండేవాడిని, కానీ బహుశా దేవుని చిత్తం లేదనుకుంటా. నాకు వచ్చిన టీం ఒక చెత్త టీం వచ్చింది. పాపం వాళ్ళు అండర్వేర్ కూడా వేసుకోకుండా వస్తారంట, ఉత్తిబిత్తలు వస్తారంట. వాళ్ళకి నేనే అన్ని బట్టలన్నీ వేసి వాళ్ళు నిలబెట్టాలంట. అంత స్తోమత నాకు లేదు. అంటే డబ్బులు ఖర్చు పెట్టి ఒక సీఎం కావాల్సిన అవసరం నాకు లేదు. అయితే సీఎం అంటే ఒక అధికారం. సీఎంకు పిఎంకు తాట తీర్చే అధికారం అవుతా. ఎందుకంటే మనుషులకు ఇది అసాధ్యం, కానీ దేవునికి సమస్తం సాధ్యం. ప్రజలను పీక తింటా. అసలు ఒక సెన్సస్ లేదు, ఒక కుటుంబంలో ఏం మేధస్సు కలిగి ఉన్నాడో ఒక ఇది అవగాహన లేదు. వాడు ఏం చదివాడో, వాడికి ఏం కావాలని అందరినీ చదివించు అందరు ఇంజనీర్స్, ఉద్యోగాలు లేవు. ఇంజనీర్లు ఆటోలు అనుకుంటున్నారు, ఇంజనీర్లు లాయర్లుగా పోతున్నారు. ఇంజనీర్లు వాడు లాయర్గా పోవాలనుకున్నాడు, ఇంజనీరింగ్ చేసేదానికి టైం వేస్ట్ ఎందుకు? ఒక గ్రూప్ 1 ఆఫీసర్ కావడానికి నువ్వు ఇంజనీరింగ్ చేయాల్సిన టైం వేస్ట్ ఎందుకు? ముక్కి అక్కడ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి నువ్వు మళ్ళీ ఇంకో చేసేదానికి. అంటే వీళ్ళకు చూజ్ చేసుకునే దానికి ఆప్షన్స్ లేవు, అవగాహన లేదు. ఒకరికి ఒక ఏదో అంత గుంపులో పోయింది మొత్తం. అంటే పాపులేషన్ ఎక్కువ ఉంది, మేనేజ్ చేయడం కష్టం అండి. అంటే పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి మేనేజ్మెంట్ ఎక్కువ ఉండాలండి. ఒకటి ఏదైనా ఆఫీస్కి పోతే మీరు ఇంతకుముందు కంటే ఇప్పుడు వెయిటింగ్ టైమ్స్ తగ్గినాయి. ఇప్పుడు ఒక విషయం చెప్పాలా, బద్వేర్ దాసరి సుధా ఈమె మా దగ్గర రెంట్కి తీసుకుంది. కమర్షియల్ అంటే ఒక కాలేజ్కి 5 years ఉంటానన్నా, నాకు రిజిస్టర్ చేయన్నా, నేను పేదదానన్నా అని జనవరిలో జాయిన్ అవుతానేమో. జనవరికి రెంట్ వల్ల, ఫిబ్రవరికి రెంట్ వల్ల, మార్చి నుంచి రెంట్ స్టార్ట్ చేసింది. 5 years ఉంటానని చెప్పినామే. మామూలు కమర్షియల్ లీజ్లో జనరల్ టర్మ్స్ ఏముంటాయంటే 12 months పోకూడదు. పర్మిషన్ తీసుకొని ఇంకా 2 నెలలు ఖాళీ చేస్తాను నాకు. సరే రిజిస్టర్ చేసుకుంది కదా, రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసుకోమా అంటే రిజిస్ట్రేషన్లో వాళ్ళు ఏం రాసుకున్నారు సార్, ఫస్ట్ ఖాళీగా ఉంటుంది కదన్నా, పర్మిషన్ వచ్చేంత వరకు ఒక జూన్ వరకు 40,000 ఇస్తా, హాఫ్ ఇస్తామన్నాను. ఎక్కడ ఉంటుందండి? ఇప్పుడు మీకు ఒకటి రెంట్ తీసుకున్న తర్వాత కామన్ ఇది ఉంటుంది. సరేలే పోన్లే అని చెప్పేసి మా దగ్గర బద్దెలు ఎమ్మెల్యే ఉంటుందంటే మాకు కూడా కొంచెం బాగుంటుంది కదా అని చెప్పి ఇచ్చిన. రాసే డాక్యుమెంట్లో జూలై కూడా 40 అని వేసుకున్నారు వాళ్ళు. మనము శాంపుల్ ఇది డ్రాఫ్ట్ దాంట్లో ఏదైతే ఉందో దాన్ని మార్చేసి పెయింటింగ్ చేసి ఇచ్చాను. 1 lakh, క్లీనింగ్ ఒక 20,000 అయింది. క్లీనింగ్ పక్కన పెట్టేస్తే పెయింటింగ్ టర్మ్స్ అండ్ కండిషన్ అంటే మీరు వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ మీరు పెయింటింగ్ చేయాలి, లేకపోతే పెయింటింగ్ అమౌంట్ ఇవ్వాలి. నేను ఈ పెయింటింగ్ అమౌంట్ ఇవ్వను అది ఇది అని చెప్పేసి ఇప్పుడు కూడా రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసుకోలేం. కానీ ఆమెకు మరి సెన్స్ ఉందా లేదో, ఒక డాక్టర్ ఏం చదివి ఏమి ఎలగబడుతుందో కానీ ఐ విల్ ట్రై టు టీచ్ హర్ ఎ లెసన్. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధిగా నువ్వు ఉండి చేసేది ఏంటి అంటే, ఇప్పుడు కాలేజ్ ప్రెమిసెస్ ఎక్కడ ఉంది? ఇప్పుడు మా దగ్గర నుంచి వెకేట్ చేసిపోయినావు, ఇంకో చోట లేదు. గాల్లో క్లౌడ్లో ఉందా కాలేజ్? క్లౌడ్లో మళ్ళీ ఎన్నికలు దిగింది ఆమె.
ఇట్లా కల్ప్రిట్స్ అంతా ఎన్నికలకు వస్తున్నారు. ఇంటికి పోతే అదేదో పెద్ద శివగామిలాగా నువ్వు నన్ను మోసం చేసావని అటు ఇటు తిరుగుతుంది. మేడం మోసం అంటున్నారు, ఏం మోసం చేసాను చెప్పండి. అంటే ఆమె క్యాల్కులేషన్లో అక్టోబర్లో ఎండ్లో ఖాళీ చేసి సెప్టెంబర్ ఎండ్లో ఖాళీ చేసిన అనుకుంటుంది. 70,000 డిఫరెన్స్ వస్తుంది. నువ్వు నన్ను మోసం చేసినా అంట. నేను మంచోని కాబట్టి నేను కమ్మనున్నా కానీ ఇట్లాంటి వాళ్ళకు ఐ హ్యావ్ టు టీచ్ దమ్ ఎ లెసన్. ఐ విల్ టీచ్. నేను స్పందనకి వెళ్ళి చెప్తాను, నేను కలెక్టర్కి ఇది క్యాన్సిల్ చేసుకోవట్లేదు, ఇప్పుడు కూడా ప్రెమిసెస్ ఆమె రిజిస్టర్లో ఉంది, రిజిస్టర్ అయింది, క్యాన్సిల్ చేసుకొని రమ్మంటే ఆమె ఇప్పుడు క్యాన్సిలేషన్ అంటే ఆమె ఇప్పుడు రిజిస్ట్రేషన్ కావాలన్నప్పుడు ఎట్లయితే రిక్వెస్ట్ చేసుకుందో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను డాక్యుమెంట్స్ తయారు చేసుకున్నాను కదా, నేను వస్తా, అప్పుడు వస్తాను, ఇప్పుడు వస్తానని. సో ఎవ్రీ క్రూక్ విల్ గెట్ దర్ లెసన్. మనుషులు ఒక పద్ధతి పాటించాలా, కొన్ని రూల్స్ పాటించాలా. ఇంకోటి నేను తర్వాత డాక్యుమెంట్ అదరాబదరా ఏదో పిలిచారో సైన్ చేసి వెళ్ళిపోయామా. 70,000 రెంట్ అయితే అక్కడ రాసుకుంది 15,000. అంటే ఏమంటే స్టాంప్ డ్యూటీ తగ్గుతుందంట. దీనేమో ఒక ఎమ్మెల్యేగా చేసింది, ఒక డాక్టర్గా చేసింది, దాంట్లో కూడా మోసం చేయాలి. అది అమౌంట్ ఎవరిది? ఇప్పుడు స్టాంప్ డ్యూటీ పెడితే అది గవర్నమెంట్కి వెళ్తుంది, గవర్నమెంట్కి వెళ్తే గవర్నమెంట్ నుంచి ప్రజలకు వెళ్తుంది, ప్రజలకు వెళ్తే అది పేదవాని కడుపులోకి వెళ్తుంది. ఓరికి నీ 10,000 ఎమ్మెల్యే దాసరి సుధా అలా ప్రజల ఒక పేదవాని దగ్గర నుంచి నోట్లో నుంచి అన్నం తీసుకొని తినాల్సిన అవసరం నీకేముంది? సిగ్గన్నా ఉండాలి కదా. బతుకు. సారీ గైస్. ఎందుకంటే ఈ ఏవో ప్రజాప్రతినిధులు అనే వాళ్ళు ఒక ఎగ్జాంపుల్ ఉండాలా, ఒక మోరల్ క్రియేట్ చేయాలా. మళ్ళీ ఎన్నికలు నిలబడుతుంది. ఏం చేద్దాం మళ్ళీ వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు అంతో ఇంతో ఏదైనా పార్టీ మనకు మంచి పార్టీ అంటే జగన్ పార్టీనే. ఏం చేద్దాం? వాడు ఒక దొంగే, వాడు ఒక మాఫియానే. కానీ కనీసం నేను అనుకుంటేది వాడిని మెట్ట కొట్టారో కానీ వాని ఆస్తిని ప్రజలకు పంచుతామని. చంద్రబాబుని మాత్రం పంచలేము, ఎందుకంటే వాని దగ్గర లేదు, ఇప్పుడు అప్పుల్లో ఉన్నాడు. సరే ఎన్నుకోండి, మీకు నచ్చిన ఎన్నుకోండి. ఎవడు గెలిచినా కానీ జగనే సీఎం. అంటే నేను చెప్పేది చంద్రబాబుకు టీడీపీకి 100 వచ్చినా కానీ జగనే సీఎం. ఎందుకంటే 100 కోట్లు 500 కోట్లైనా ఇచ్చుకొనేస్తాడు, డౌట్ ఏం లేదు. సో ఇది పవన్ కళ్యాణ్కు వాడికి ఇది తీరని నష్టం. నాకు తెలిసి వాడు సూసైడ్ కూడా చేసుకోవచ్చు. ఒక అజెండా లేకుండా, ఒక మేనిఫెస్టో లేకుండా ఒక చెత్త జగన్ని దింపడము వానికి డిఎం. ఇదే చంద్రబాబు అంటాడు, నేను ముసలిని ఎప్పుడు చచ్చిపోతాను కాబట్టి నేను ఒకసారి అనుకుంటాడు. మరి నువ్వు సావురా, నువ్వు అసలు నువ్వు బతుకున్న వేస్ట్. దేనికి నువ్వు ఉండాలి చెప్పు? ప్రతిదీ మొబైల్ కనుక్కుంది నేనంటాడు, హైదరాబాద్ను కనుక్కుంది నేనంటాడు, డెవలప్ చేసింది నేనంటే. అరే మరి మిగతా రాష్ట్రాల్లో ఆటోమేటిక్గా ఐటీ బూమ్ వచ్చింది. ఐటీ బూమ్ త్రూ అవుట్ ద ఎంటైర్ యూనివర్స్ వచ్చింది. అది కూడా నీ అకౌంట్లో వేసుకుంటావా? ఎట్లా, ఎక్కడి నుంచి చూసినారు మీరంతా? అసలు ఎవర్రా మీరంతా? వెరీ బగ్గర్స్. సో ఈ ఆంధ్ర పొలిటికల్స్ స్పెషల్గా తెలియజేస్తుంది ఏమంటే, నాకు తెలిసి కొన్ని మర్డర్లు జరుగుతాయి. జగన్ ఫ్యాన్స్ ఇక్కడ తల మీద కొట్టినారు కదా, అది ఎవరు జగన్ వానంతా వాడు కొట్టించుకున్నాడో లేదా బయట వాడు కొట్టించినాడో తెలియదు, కానీ తెలుస్తుంది. తెలిసినప్పుడు అవతల వాడుకు ఉంటుంది. ఎవడో కూడా సావడం మాత్రం గ్యారెంటీ నాకు తెలిసి. మళ్ళీ యాక్చువల్గా ఈ పాటికి చచ్చిపోయి ఉండాల్సింది, ఇంకా కాలే సస్తారు. ఎందుకంటే అయితే ఇది నిజంగా బయట వాళ్ళు కొట్టారా లేకపోతే సానుభూతికి కోసమా అని తెలియలే. కానీ నాకు తెలిసింది రెడ్డీస్ ఫీల్ నాకు తెలుసు కాబట్టి, నాకు కూడా ఒక రెడ్డి ఫీల్ ఉంటుంది కాబట్టి నాకు తెలిసింది ఏమంటే, వాళ్ళకన్నా పిచ్చి రేగిందనుకో శత్రుశేషం అసలు ఉంచరు. అంటే ఇప్పుడు జగన్ రాయితో కొట్టారు, అది చంద్రబాబు అని తెలిసిందనుకో వాళ్ళకి, చంద్రబాబు వాళ్ళ కుటుంబం, లోకేష్, తర్వాత ఇంకా బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, వీళ్ళంతా మళ్ళీ ఎవరు కానీ మళ్ళీ తేరుకోలేకుండా ఒకటి జరిగిపోతుంది. వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు వీళ్ళు చంపుతారు. ఫైనల్గా
అసలు రాయి వేసింది ఎవడు రా అని చూస్తే బీజేపీ వాడు వేసింటాడు రాయి. ఎందుకంటే బీజేపీకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గెలవడం చాలా ముఖ్యం. ఆడపోయింది ఎడపోయింది, కర్ణాటక పోయింది, ఇటు తెలంగాణ పోయింది. సో ఆంధ్రాలో వాళ్ళు పట్టు సాధించాలా. ఆంధ్రలో పట్టు సాధించాలంటే బీజేపీ పిల్లకాయలు ఏం చేస్తారంటే అటు టీడీపీకి వాళ్ళ మీద రాయేస్తాడు, వీళ్ళ మీద రాయేస్తాడు, ఏం జరుగుతుందో చూస్తాడు అంటాడు అనమాట. సో చూద్దాం వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ద ఆంధ్ర పాలిటిక్స్. ఎవడికి ఎన్ని వచ్చినా కానీ సీఎం అయ్యేది జగనే. షర్మిలమ్మ నువ్వు అనవసరంగా నువ్వు డిపాజిట్లు కూడా తెచ్చుకోలేకుండా పోతావు. నాష్ రెడ్డి ఇంకా ఏం చేస్తాం ఇప్పుడు, ప్రజలు ఎట్లయిపోయినారంటే పథకాలు అడుక్కు తినే వాళ్ళు అయిపోయినారు. ఒక మాటలు చెప్పాలంటే ఏం వేస్తారా అని పాపం ఇట్లా అని కాచుకున్నారు. వాళ్ళు వేసేది వీళ్ళు తింటారు, అలా అలవాటు అయిపోయింది. కానీ ఒక రోజు అంటూ వస్తుంది, ఆ రోజు నేను ఉంటే చెప్తా. ప్రతి ప్రజానికం ప్రతి ఒక్కడు దేశానికి ట్యాక్స్ ఇచ్చే స్థాయిలో ఉంటాడు అనమాట. తీసుకునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇచ్చేవాడు 20%, తీసుకునేవాడు 80%. నేను చెప్పేది ఏమంటే ఇచ్చేవాడు 80% ఉండాలి, తీసుకునేవాడు 20% ఉండాలి. సో ఈ విధంగా ఉంటాయి. సో ముందు కొన్ని ఇంత మరీ కొంచెం ఈరోజు సీరియస్గా వెళ్ళింది. అంటే సీరియస్గా వెళ్ళాల్సింది తప్పదు కదా. ఈరోజు నామినేషన్స్ అంతా స్క్రూటినీ అంతా అయిపోయింది. తర్వాత 1 సెకండ్ తర్వాత విత్డ్రావల్ టైం కూడా అయిపోయింది, కన్ఫర్మ్ అయిపోయినారు. అయితే బరిలో అయితే నేను లేను, ఆలోచన చేస్తున్నాను, ప్రేర్లో పెట్టినాను. ఒకవేళ ఢిల్లీకి ఏమన్నా వేద్దామా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున అని చెప్పేసి. బట్ అక్కడ వేసినా కానీ అంత ఉపయోగం ఉంటుందో లేదో తెలియట్లే. చూద్దాం ఎలా ముందుకు వెళ్ళాలి, కార్యాచరణ ఎలా చేయాలనేది. నాకు డే టు డే నేను మార్నింగ్ 3 o'clock ప్రే చేసుకుంటూ ఉంటాను అనమాట. అక్కడ దేవుడు నాకు ఏదైతే తలుపులు ఇస్తావో అవి మాత్రమే నేను చేయగలుగుతాను, కానీ నా సొంత నిర్ణయం నేను చేయలేను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.